शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा కళాకారులను దయచేసి చేయవలసిన కోరుతున్నాము. రామాయణం వేసినాం. మా అన్నగారు మా మధ్యలో లేరు కనుక ఇప్పుడు వాడిన పాట అన్నకే అంకితం కావాలని మరి మరి కోరుకుంటున్నాం. కళాకార సంఘం రాష్ట్ర కోశాధికారి మాజీ డిప్యూటీ చంద్రస్వామి గారు దయచేసి చేతి రాసిన కోరుతున్నాము. అలాగే కవి రచయిత రాజశేఖర రెడ్డి గారు చేతి రాసిన కోరుతున్నాము.
జ్యోతి ప్రజలకి కొబ్బరికాయ కొట్టారు ఉప సర్పంచ్ గారు. దయచేసి ఎక్కడున్నా ఖర్చు కొట్టాలని కోరుకుంటున్నాను. దయచేసి రావాలని కోరుతున్నాను. రాష్ట్ర కళాకారుల వేదిక అధ్యక్షుడు నేనే పందులు కాబట్టి కోశాధికారి వాళ్ళందరూ పిలిచిన అందరు కొట్టాలి. దయచేసి వచ్చిన అతిథులు అందరూ మంచుకో కొబ్బరికాయ కొట్టుకుని మేమే అందరం ఎప్పుడు సంబరపడతానే కానీ మా మిగిలిన మిత్రులు వార్డు సభ్యులు అందరూ దయచేసి ఎక్కడున్నా పేరు పేరున అందరు వార్డు సభ్యులకు మా కళాకారుల తరఫున వచ్చి కొబ్బరికాయ కొట్టాలని మరి వేడుకుంటున్నాం. అనుకోకుండా ఇంకా కొద్దిసేపటికైనా వచ్చి కొబ్బరికాయ కొట్టి మమ్మల్ని అందరినీ ఆనందింపే చేయాలని మరి వేడుకుంటున్నాం. సీనియర్ కళాకారులు బొమ్మగారు కొబ్బరికాయలు కొట్టండి. తల్లి సంకల్ప శివ సంస్థ అధ్యక్షులు వరద సుభాష్ గారు. వార్డు సభ్యులందరూ రావాలి. దయచేసి చేయి రావాలని కోరుతున్నాం. రామాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదిలాయతాక్షం రామం నిశాచర వినాశకరం శివుడు తాండవము చేయును
కళాకారులకు మన చైర్మన్ గా హుస్నాబాద్ నియోజకవర్గ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అలాగే గవ్వ వంశీధర్ రెడ్డి గారికి అలాగే వేదికపై ఉన్న అధికారులందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కళా బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గాయరెడ్డిపల్లె గ్రామంలో చిరుతల రామాయణం అనేది మన రాముని యొక్క చరిత్ర. ఇలాంటి కథను మనం ఎంతగానో ప్రసిద్ధమైనది. అందరూ ఈ కథలో నీతిని, అన్నదమ్ముల ప్రేమను, తండ్రి యొక్క మాట జవదాటని రాముడు అన్నదమ్ముల ప్రేమ అనేది తెలియపడుతుంది. ఈ రామాయణంలో ఉన్న నీతిని మనం గ్రహించి దాన్ని పాటించాలను. ప్రాచీనమైన కళలను కళ్ళగట్టినట్టు మన కళా బృందం చూపించగలుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన గ్రామ ప్రజలకు, వేదికపై ఉన్న అధికారులకు అందరికీ పేరు పేరున మరొకసారి చిన్న శ్లోకం చెప్తా, అందరూ వాయించండి. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా, కార్యక్రమానికి మా సోదరుడు వంశీ ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. కళాకారులు అంటే మీ కళాకారుల కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన ఒక సబ్జెక్ట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రియతమ ముఖ్యమంత్రి గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక సౌండ్ ఆపండి బాబు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ కూడా, మండలంలో ఉన్న కళాకారులందరూ కూడా ప్రత్యేక మీ సేవ కేంద్రానికి వెళ్ళి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని డిపిఆర్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఎవరికి ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆ మీ సేవ సంబంధించిన దానిలో డబ్బులు చెల్లించి ప్రత్యేక మీరు అందరూ కళాకారులందరూ గుర్తింపు కార్డు పొందాలని. మనకు కరీంనగర్ జిల్లా అంటే కళ్ళ కోనాచి జిల్లా, మన కరీంనగర్ జిల్లా. ఇక్కడనే ఏ చరిత్ర చూసినా, విప్లవ చరిత్ర చూసినా, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమ చరిత్ర చూసినా ఇక్కడ మన కళాకారులది అంత పట్టు. కాబట్టి తెలంగాణ గడ్డ మన కరీంనగర్ గడ్డ, కళాకారుల గడ్డ. కాబట్టి కళ్ళ కోనాచి మన కరీంనగర్ జిల్లా. ఆ స్ఫూర్తి ముందు ఈరోజు రామాయణం నిర్వహిస్తున్న మన సీతారాములు ఒక ఆదర్శమైన దంపతులు. వారి చరిత్ర పఠించవలసిన బాధ్యత ఉంది. ఈరోజు సమాజంలో మనం చూస్తున్న సెల్ ఫోన్లు, వాట్సాప్, ఫేస్బుక్లు, ట్విట్టర్ అని కాకుండా సమాజహిత కార్యక్రమానికి భాగస్వామ్యం అవుతూ ఇలాంటి మహనీయ చరిత్రను మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరు చిన్నపిల్లలు కూడా ఈ యొక్క మనం ఒక వాట్సాప్ కాకుండా ప్రత్యేకంగా ఈ మహనీయుల జీవిత చరిత్రను ప్రత్యేకంగా పౌరాణికం అంటే చాలా కళలు అన్నట్టు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు, నాగరికతకు, మన ప్రాచీన నాగరిక ప్రత్యేకంగా ఈ చిత్రలామని చాలా ముఖ్యం. కాబట్టి అందరూ కూడా మన కళలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఉంది. వచ్చే తరాలకు కూడా మన యొక్క స్ఫూర్తిని, మన చేసే తాత ముత్తాతలు సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. బ్రహ్మంగారు ఆట వేస్తూ ఉంటారు. తర్వాత మన చిత్ర రామాయణం చాలా గొప్ప కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ కూడా స్ఫూర్తి పొందుతూ వారు చేసిన ఒక అధ్యాయాన్ని ఏం చేద్దామనే విధంగా చూడాలని అందరూ కూడా మన మిత్రులు చిగురుమాడు మండలం సంబంధించిన కళాకారులందరూ కూడా ఈ గుర్తింపు కార్డులు ప్రత్యేక పొందవలసిగా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంబంధించిన మన గాగిడిపల్లి సంబంధించిన కళా బృందానికి, సర్పంచ్ గారికి అందరూ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పలు గ్రామాల నుండి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి చేసిన మా కళాకారులందరికీ కళాభివందనాలు. నేను గవ్వ వంశీధర్ రెడ్డి, కోహెడా మండలం, వెంకటేశ్వరపల్లి. గత 4 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో, ఇదే వేదికలో అలాంటి ఒక ప్రోగ్రాం పెడితే నేను మీరు ఒక ఇద్దరం రావడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి 4 సంవత్సరాల క్రితం మళ్ళీ మీ ఊరిని ఈరోజు చిత్తల రామాయణం కార్యక్రమంలో భాగంగా కలుపుకోవడం సంతోషం.
సో మీరందరికీ రామాయణం మహాభారతం మీద సంపూర్ణ అవగాహన ఈ గ్రామ ప్రజలకు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక వేదిక క్రియేట్ చేసి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రోగ్రాం చేస్తున్నాం. మా గాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు అందరూ వచ్చారు. ప్రతిరోజు సాయంత్రం 7-7:30 అయితేనే జీ తెలుగులో, మా టీవీలో, ఈటీవీలో సీరియల్ చూసే తరుణం అంతా. ఎందుకు ప్రత్యేకంగా నేను వచ్చినా అంటే ఇక్కడ మీ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు దాదాపు 90% మంది నాకంటే పెద్దలు ఏజ్ అందరూ. 10% మోస్ట్లీ నా ఏజ్ వాళ్ళు. వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నా తక్కువ ఏజ్ వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై మనపై ఉంది. ఆర్థిక సహకారం అందిస్తా. ఈ ఓపెన్ చెప్పడం పద్ధతి కాదు, అవసరం లేదు. రేపు మీకు ఆ కంపెనీకి అందజేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వంశీరెడ్డి గారు. ఈరోజు చిరుమూడు మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో రామాయణం నాటకంగా, రామాయణం నాటకం కాదు మన నిజ జీవితం అని మనని గుర్తు తెచ్చుకునే విధంగా ఇక్కడ కళాకారులు మండలం నుండి మరియు నియోజకవర్గం నుండి రాష్ట్ర పరిధి నుండి కూడా వచ్చి ఎక్కడైతే రామాయణం పఠించబడుతుందో, రామాయణం వేయబడుతుందో అక్కడ సాక్షాత్ శ్రీ హనుమంతుడు అక్కడే వచ్చి ఉంటాడు అనేది మనం చరిత్ర చెప్తున్నాం. దానిలో భాగంగానే ఎక్కడైతే కళాకారులు ఉంటారో పాపం మా కుమరన్న కూడా అక్కడికి వచ్చి ఉండి అక్కడ కళాకారులను ప్రోత్సహించి అక్కడున్న రామాయణాన్ని మళ్ళీ ఒక్కసారి పఠించి అక్కడ గ్రామములందరినీ ఒప్పించి మెప్పించి నాటకానికి పూర్తిగా ఆయన ప్రాణం పోస్తున్నాడు. ఆ కుమరన్న కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. దానిలో మా స్వామన్న రాజకీయంగా మాజీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్ని హోదాలు ఉన్నా కూడా రామాయణం అన్నా మహాభారతం అన్నా ఎక్కడ కళాకారులు ఎక్కడైతే వారు ప్రదర్శనిస్తుంటారో అక్కడ నేను సైతమని మా స్వామన్న కూడా ఆల్రెడీ చెప్తాడు. ఇంతకుముందే మా సుభాష్ అన్న చెప్పిండు ఆయన ఒక పాట పాడతాడని నేను అనుకోలేదు. వాస్తవానికి ఆడ పాటే కావచ్చు కానీ మన జీవితాన్ని మనకు చూపెట్టిండు. రాముడు ఆ రోజు రాగానే అరణ్యవాసం మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో లక్ష్మణుడు చెప్పకనే చెప్పిండు ఏమని, తమ్ముడా ఈ నది తెలుసా, ఈ నది ఏ విధంగా దాడగలుగుతామో తెలుసా అని ఆ రోజు జీవిత సారాంశాన్ని చూపెట్టిండు. కానీ మనకు నాటకి ఒక పాట రూపకంగా మనకు అందించిండు. సంసారాన్ని ఈదడం, ఒక నదిని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదడం అంతకన్నా సమస్యగా ఉంటుంది. ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబం బాధ్యత అన్ని రకాలుగా మన ఇంటి పక్క వాళ్ళతోని మన కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇవన్నీ ఉంటాయని ఆ రోజు ఒక పాట రూపంలోనే ఆయన చూపెట్టడం జరిగింది. ఇదంతా నిజ జీవితంలో మనకి ఇతిహాసంలో చూపెట్టారు. ఇంత మంచి కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన మా సర్పంచ్ గారికి, మరి ఇక్కడున్న పెద్దలకు, మరి ఇక్కడున్న వార్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటారు. ఎందుకంటే మన కళాకారులు అందరూ రావడానికి ఉన్నది ఎక్కువ మాట్లాడడం ఇది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా కళాకారులను కాపాడుకుంటుంది. కళాకారులను ఎక్కడ మోసం చేయదు. ఈ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటుంది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అలాగే కళాకారులను కూడా వారిని కూడా కాపాడుకుంటుందని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను కూడా తెలియపరుచుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన సమయం లేదు
చెప్పుకుంటావా ఇంగ్లీష్ చెప్పుకుంటావా? నాకు అన్నీ వస్తాయి, నువ్వు తెలుగులో చెప్పుకో. తెలుగు చెప్పుకుంటావా? మీరు తురుకోలేదు తప్ప హిందీలో చెప్పుకుంటావా? అచ్చా అచ్చా. అయితే మాది గాగిరెడ్డిపల్లె గ్రామంలో మేము ప్రతి సంవత్సరము రామాయణం వేస్తున్నాం. అచ్చా, ఈ గాగిరెడ్డిపల్లె గ్రామంలో రామాయణం వేస్తున్నారు? అవును. అచ్చా, ఎవరికి 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 చెప్పినావు? మా మండలంలో, మా నియోజకవర్గంలో, మా జిల్లాలో, మా జిల్లా అధ్యక్షులు, మిగతా 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 అందరికీ ఆహ్వానించుకున్నాము. అందులో ముఖ్యంగా మా గ్రామ ప్రజల సహకారంతో మేము రామాయణం వేస్తున్నాం. గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. అందరికీ పర్మిషన్ తీసుకున్నాం. అందరికీ పర్మిషన్ తీసుకున్నాం. సర్పంచ్ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, గ్రామ పెద్దలు అందరం సహకారంతో రామాయణం వేస్తున్నాం. అరే నీకేంటి బయట చెప్పేది? అరే నాకే అంకల కొడితే ఉడకల బిత్తాలే బిడ్డ. అంక లేదు, మా ఊళ్ళో మిల్లు లేదు. నీకు మిల్లు లేదు? నాకు మిల్లు ఉంది. నా మిల్లులో బిత్తావు పిట్టుతా. నీకు వస్తాయి, నీకు తినేది పప్పు. అచ్చా, నాకు చెప్పినావు. నీకు చెప్పాలి, చెప్తున్నా. పెద్ద ప్యాంట్ వేసుకొచ్చుకుంటా. పెద్ద ప్యాంట్ నీకు పాములు చొరగొడతా బిడ్డ. అచ్చా, నువ్వు నీకు పెట్టావు బిడ్డ, నీకు పెట్టావు. ఒకసారి దశరథ మహారాజు వస్తాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు ఉన్న అయితే గట్టిగా చప్పట్లు కొట్టాలి, చేతులు మీద చప్పట్లు. నీది ముట్టుకోబెట్టా లైట్లు. నీ యొక్క నామము దశరథ మహారాజు అని అందరూ. నీ యొక్క పట్టణము అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసి దశరథ మహారాజు మీరేనా తండ్రి? నీకు ఇదే ప్రణామములు తండ్రి. అయ్యా పెళ్ళయిందా? పెళ్ళయిందా? ఎవరైనా వ్యక్తిరా? నలుగురు కుమారులు. నలుగురు అంటే మీరిద్దరు ఎవరు ఆపరేషన్ చేయించుకోలేదా? అంటే నలుగురు ఒక్కరికే ఇస్తున్నారా? ముగ్గురు భార్యలు. నీకు ముగ్గురు వెళ్ళాలి. అయ్యా, నేను ఒక్క పిల్లలతోనే ఇస్తలేనే అయ్యా. నీకు ముగ్గురు అంటే అయ్యో, ముగ్గురు కాంప్రమైజ్లు ఉంటావా? నడుచుడు దాన్ని ముగ్గురు కాంప్రమైజ్లు ఉంటారా? మీరు ధైర్యమే, మీరు గుండె పెద్దదేనయ్యా. ఇప్పుడు ఎటు పోతాను? సభామందిరానికి పోతాను. సైదాపూర్ మండలం దక్షిణ కళాకారులు స్టేజ్ మీకు రావాలని మహారాజ్కి రామచంద్రుడను రా
మొదటి భార్య అయిన కౌసల్య పుత్రుడను శ్రీరామచంద్రుడను. ఓహో, అయోధ్యాపురి పట్టణానికి పరిపాలన చేసే దశరథ మహారాజు గారి మొదటి భార్య అయిన కౌసల్య కుమారుండవు. నీ నామము రాముల వారు నీవే నభాయించాను. మొన్ననే అయింది కానీ భార్య ఇంకెవరన్నా నీకు అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు. నాకు లక్ష్మణుడు భరతశత్రుఘ్నుడు ముగ్గురు. మీరు నలుగురు అన్నదమ్ములు. ఎటు పోతాను చిన్నవాడు? నేను సభా మందిరానికి వెళ్తున్నాను. సభ మందిరం అయ్యే దగ్గరికా దగ్గరికా? మందిరానికి. మందిరానికి పో. లక్ష్మణుడు చప్పాట్లు ముందుగా దండ వేసుకోవాలి. గట్టు చూడరాదు కొంచెం అట్లా వాడవా నువ్వు? నీ పేరు లక్ష్మణుడు అని అందరూ. నీ తండ్రి పేరు ఏం పేరు? నీ యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు గారి కుమారుండవు నువ్వేనా? నేను రావాలా? గొర్రెలాడుకుందాం బాగా పొడుగు పొడుగు ఇప్పుడు స్వామి నీ యొక్క నామధేయం వివరించరా తండ్రి? మీరు మామూలు పిల్లలు కాదు రామా. నీ పేరేం పేరు అంటే? నువ్వు గత గర్వకు నీ ఇంటి తగ్గుతున్నాయి గుడ్లు కరుగుడ్లు. కైక కుమారుడుగా దశరథ మహారాజు అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసి దశరథ మహారాజు గారి చిన్న భార్య అయిన కైక కుమారుడు తండ్రి. ఎటు పోతాను? క్రికెట్ ఆడు మందు గట్టిగా చప్పట్లు చప్పట్లు దండ వేసుకో. కొద్దిగా దండ వేసుకో.
నీ పేరు శత్రుఘ్నుడు అందురా. మీ తండ్రి గారి నామధేయము? నా తండ్రి దశరథుడు. అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు గారి కుమారుడు. చిన్న కొడుకు నువ్వేనా? అందుకే చిన్నగున్నావా? బడికి పోతావా? ఇప్పుడు ఎటు పోతాను? ఇంకేం పని చేసి లేదమ్మా. పోదామా ఇప్పుడు? పోదాం. అబ్బో రామచంద్ర మహారాజుకి నువ్వు అడిగితే తెలుసు. మీరు బాగా వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నది. మాకున్న దోషపు పాపలన్నీ పోయినాయి. వేసినావు దుర్లాభమురా ఇవ్వలే. అయ్యో నేను తెలియదా? ఈ ఊరేళ్ళ అంతా కాంగ్రెస్ వాళ్ళు పొట్టుకోవడంతో రావణ బ్రహ్మస్థాన్ని గట్టిగా అమరలోక విజేత లంకాధినేత Thank you.
బృందం తరపున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ Jai
నేను అనుకుంటే మాటకే కొట్టుకుపోతావు పోసిన అవసరం లేదు నిమ్మగా అంతే బాగా వస్తుంది నేను పోయినాక తెచ్చి పోసుకుంటా కానీ బాధ్యను నీకు పెళ్లి అయిందా మరి ముందే వాళ్ళు వేసుకుంటారు కానీ నా భార్య సత్య ప్రతివదైనా మాయాదేవి పుట్టికైనా ఆ యొక్క మాండోదరి నా భార్య నీకు పెళ్లి కూడా ఆమె ఎట్లా చేసుకున్నది నేను చూస్తే ఎవరు చేసుకున్న తట్టున్నారు అయ్యా పుత్రులు ఎంతమంది నా బలము 20,000 పుత్రులు నీకు మగవారు ముని మహిళలు లక్షలు మొత్తమంతా చుట్టూ సప్త సముద్రములలో శ్రీలంక నదిలో ఎవరికి బెదరకుండా అదరకుండా 124 యుగములు పరిపాలించిన ఈ ఇంద్రుని గడగడలాడించిన ఈ బ్రహ్మ రావణ బ్రహ్మ అమ్ముతాడు ఒకడేమో సీసాలు మీరు సీసాలు అంటాడు ఒకటి టాబ్లెట్ అమ్ముతాడు నలుగురు కొడుకులు నాలుగు పనులు చేస్తాను కానీ 20,000 బయట నీకు ఎంతమంది కొడుకుల పేర్లు చెప్తే పెద్ద కుమారుడు అక్షయుడు పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు చిన్న కుమారుడు అక్షయుడు ఇద్దరు కొడుకులైతే పేరు ఖర్చు కొడుకులు పేరు ఖర్చులు కాదు పెద్దవాడు ఇంద్రజిత్తు చిన్నవాడు అక్షయుడు నన్ను పేరు చెప్పినానికి ఆలకుంటాయి అంతే అక్షయుడు నీకు అయితే అన్నదమ్ములు ఉన్నారా నాకు 2 తమ్ములు మొత్తం సకలము కలిసిన వాడు సకల భాషా కోవిదుడు విభీషణుడు నా తమ్ముడు విభీషణుడు నీ యొక్క తమ్ముడు రెండవ వాడు మీ తర్వాత 11 రాజ్యాలు జయించి కుంభకర్ణుడు చించాలు పంచాలు నాకన్నా తండ్రివాడు తమ్ముడు ఈ 2 తమ్ములతో ఈ దక్షిణ లంకను ఎవరికి భయపడకుండా అరవీరమయంగా 124 పరిపాలన చేస్తున్నాను తెలుసారా నీకు దీని దగ్గర చెల్లి ఉన్నది సుగంధి నువ్వు చేసుకుంటా ఎప్పుడు మనములంలో తిరుగుతూ సంచరిస్తూ వస్తుంటారు మొన్న కలిసింది నాకు ఎటు పోతాను నేను నా యొక్క సామ్రాజ్యానికి వెళుతున్నాను అయ్యా లంకపురి పట్ట నేను ఇంతలో మా యొక్క సేవకులైన ఆ మార్చి వాళ్ళ దాడని రంగ ప్రవేశం చేస్తూ నీకెందుకే సిక్కెత్తే నొక్కేసుకుంటా
నా యొక్క నామదేం తెలుస్తున్నా? నీ పేరేం పేరు? పల్లి చెల్లి గల్లి వాడు చిల్లి ఉండకూడదు. నా పేరు సుబాబుడు. ఎప్పటికొచ్చి మిమ్మల్ని పని బాగా అయిపోతావు వాళ్ళ సుబాబుడురా. నీ పేరేం పేరు? అయ్యో నీదంతా కాట్లున్నదే. నీ పేరు మారేశుడు. నీ పేరు సుబాబుడు. ఎక్కువ మనం కోసి కోసి చంపుతా. నీకు నీకు అవ్వలు ఉండాలి. అవ్వలు ఉన్నారు మీకు అయ్యలు లేదు. అవ్వలు అయ్యలు మీరు అసలు గాడికి పుట్టేటోళ్ళు లేదా? అంతే మరి. బోలో శంకర్ భగవానికి మన రావణబ్రహ్మ మన రమ్మని పోదాం పదరా. నిన్న రాత్రి మందు తాగి మద్యం తిన్నది పనులలో బాసుపట్టి ఉన్నదిరా. అవును మీ దుకాణంలో విమానాలు ఉన్నాయి. ఎందుకే అరే సుబాబురా మనిషా చెల్లో కొట్లాట కొట్టుబాటే కొట్టుడే కోసుపాటే కోసుడే. అక్కడ కొట్లాటైనా తిట్లాటైనా ఎట్లాంటి పని కానీ చేసి వద్దాం పదరా. చెల్లో తంటాలు కలిగేటి మనకు మంచి మంచి వాళ్ళు దొరుకుతున్నాయి. పోదాం పదరా. చలో పిలువారా ముసలిదాన్ని కలవరించుతున్నారే. పిలువారా ముసలిదాన్ని కలవరించుతున్నారే. పిలువారా ముసలిదాన్ని కలవరించుతున్నారే. పిలువారా ముసలిదాన్ని కలవరించుతున్నారే. ఇలువది అది నాదాకు ఏమీ లేకున్నారే. ఇలువది అది నాదాకు ఏమీ లేకున్నారే. ఇలువది అది నాదాకు ఏమీ లేకున్నారే. రంగుగా నరులాను రంగుగా నరులాను
విద్దామరా? చలో పడరా ఇక విద్దాం. బోలో శంకర్ భగవానికి కథ కథ రావే ముసలవ్వా రాజు ఇచ్చరట మాంసంబు. 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 ముసవలికి గుట్టలు
పంచరు బాబా నీ పేరేం పేరే పాటకి రే మార్చి బాబులారా మీరు అచ్చే పని తెలియదు కదా అమ్మా నీకు 10 అమ్మాలి మా రావడం మా రమ్మని పోదమ్మా యుద్ధానికి పోదామాయ్. పొట్లపల్లి గ్రామ కళాకారులు మరియు ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చి కళాకారులు ఎందుకంటే నాకు అందరూ తెలియకపోవచ్చు అనే కదా భావించుకోవద్దు. వివిధ గ్రామాల కళాకారులు అందరూ ఆహ్వానితులే. దయచేసి అందరూ రాగలరని మా కాగిరెడ్డిపల్లె కళాకారులను ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. కుమార్ పంతులు పట్టాలే పిల్ల వేడవాపర కొలచకర మరాకి కొట్టోలే దుంకాలేరా బాబుడా కొట్టోలే దుంకాలేరా కొట్టోలే దుంకాలేరా బాబుడా కొట్టోలే దుంకాలేరా కొట్టోలే దుంకాలేరా బాబుడా కొట్టోలే దుంకాలేరా बोलो शंकर भगवान की ओम शिव शंकर पाप भयंकर 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 भारत ले मुरादे महाराजा महाराजा दंडमिदिगो दानवे दंडले दंडमिदिगो दानवे दंडले दंडमिदिगो दानवे दंडले दंडमिदिगो दानवे दंडले
మహారాజా. అయ్యా నేను ఒక మనపురా కొంతకాలం అక్కడి నా బుద్ధిలలో తెచ్చిందే మహారాజా. చెప్పండి మహారాజా, చిటికలో చేసి వస్తాం. ఎవరెవరు చేస్తున్నారు? హరి హరి అన్నవారిని శిక్షించవలను, హరహర అన్నవారిని శిక్షించవలను. మీరు చేసి రండు మహారాజా. చిటికలో చూసి వస్తాము. మాకు ఇంకా చెప్పండి మహారాజా. హరిశత్రు అంటూ మీరు మరుగు హరి హరి అన్న సర్వ నాశనం చేసిన అయ్యా దశకందర, హరిచేతుల నుంచి మిమ్మల్ని దానించే వారిని రక్షించేదేమో, హరి అన్న వారిని అదే విధంగా శిక్షించే వచ్చేదన్నమాట. కలిగి ఉండకూడదు. అదే నా వెళ్ళిదండు. అలా